రసాయన ఎరువుల మోతాదులు గణనీయంగా తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగంతో భూమిలో కర్బన శాతాన్ని పెంచుకుంటూ ఇతర రైతుల కంటే 50% అధిక దిగుబడి సాధిస్తున్నారు యువ రైతు భానుప్రకాష్. చిత్తూరు జిల్లా మదనపల్లె రిషి వ్యాలీలో చిట్టి గులాబీ చామంతి సాగుతో అధిక దిగుబడులను సాధిస్తున్న భానుప్రకాష్ తన పొలంలో వాడే సేంద్రియ ఎరువుల కోసం పెద్ద రీసెర్చ్ని చేశారు. చివరిగా తన పంటకు భూమి సంరక్షణకు అనువైన ట్రైబోనిక్స్ కంపెనీ ఉత్పత్తులను ఎంచుకున్నానని చెబుతున్నారు ఈ యువ రైతు. ఇది నేను రిషివ్యాలీ నుంచి చెప్తున్నాను. మా విలేజ్ రిషివ్యాలీ. మేము అన్ని హ్యూమిక్ యాసిడ్స్ వాడాము, వేరే పౌడర్ అన్నీ వాడాము. అన్నిటిపైన మాకు సోలియో అనే ప్రోడక్ట్ 100% రిజల్ట్ వచ్చింది. నేను నమ్ముతున్నాను. అన్ని పంటలకి మిరప, టమోటా, రోజా, మునగ, శనగ, వంగ అన్నిటికీ సోలో 100% పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. మాకు కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. సోలో గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెర్చ్ చేశాను. బెస్ట్ 100% రిజల్ట్ ఇచ్చే హ్యూమిక్ యాసిడ్ ఏంటి అని యూట్యూబ్లో చూసి మేడం నేను కన్సల్ట్ అయ్యాను. ఈల్డింగ్ వచ్చి 10కి 50% డిఫరెంట్ వచ్చింది. పొటాషియం సాల్ట్ ఆఫ్ లియోనార్డైట్ నిక్షిప్తమై ఉన్న సోలియో వాడకంతో భూమిని బలంగా మార్చుకుంటూ మొక్క ఎదుగుదలకు మంచి రంగుతో ఉన్న పూలు అధికంగా రావడానికి జైంట్ మరియు ఇతర ఉత్పత్తులను వినియోగించాలని చెబుతున్నారు ఈ రైతు. ఎకరానికి 2500 మొక్కలు పట్టాయని, తమిళనాడు వస్కోట నుండి గులాబీ మొక్కలు 12 రూపాయల చొప్పున తీసుకొచ్చామని చెబుతున్నారు భానుప్రకాష్. మదనపల్లి రైతులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మనం ముందు చెప్తామండి. మన రైతులు ఏం ప్రాబ్లం చెప్పారంటే మనకి రోజ్ క్యాంకర్ ఒకటి, ఇది ఒక విధమైన వైరస్ అండి. ప్లస్ రేఖలు ఎక్కువగా రాకపోవటం, గులాబీ తోటల్లో రేఖలు తక్కువగా ఉండటం, ఆనుకొమ్మలు బాగా పెరగపోవటం, బ్రాంచెస్ అనేవి తక్కువగా రావటం, మొగ్గల సంఖ్య తగ్గటం, ప్లస్ వచ్చిన మొగ్గ కూడా విచ్చకపోవటం అండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ని చెప్తూ మనకు ఫొటోస్ సెండ్ చేయడం జరిగింది. వాటిని ఆధారంగా చేసుకుంటూ మనం ఇచ్చిన సొల్యూషన్స్ ప్రకారం వాళ్ళు వాడిన విధానం అండి. 4 kgల సోలియోని వాళ్ళు ఒక 4 months టైంలో వాడారు. ఒక పంట కాలానికి కాదు, ప్రూనింగ్ జరిగిన నుంచి మొట్టమొదటిగా సోలియోని ఇవ్వటం. దాంతోపాటు కొంతమంది పశువులు ఎరువు తోలిన వాళ్ళకి మన వేరు పురుగు ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉండటంతో మనం జాయింట్ని పంపించామండి. దీనివల్ల వేరు పురుగు కంట్రోల్ అవటమే కాకుండా వాళ్ళు చెప్పింది ఏంటంటే వానపాముల సంఖ్య పెరగటం, సాయిల్ ఏదైతే ఉందో బాగా గుల్లబారినట్టుగా రావటం. మనకి వాళ్ళు చెప్తున్న విధానంలో ఎలా కనపడుతుందంటే మొక్క అనుకొమ్మల్ని పెంచుకుని బ్రాంచెస్ ఎక్కువ విచ్చుకుంటూ 3 నెలల మొక్క 6 నెలల మొక్కలాగా వాళ్ళకి కనపడుతుంది అనేది రైతు మాటల్లో విన్న విషయాలండి. ప్లస్ ఈ బ్రాంచెస్ ఎక్కువ రావటం వల్ల వచ్చిన ఫ్లవరింగ్ కానీ పూతల సంఖ్య కానీ చాలా ఎక్కువగా ఉండటం, త్రిప్స్ మైట్స్ కూడా ఎక్కువగా లోనవుతూ ఉంటాయి ఈ గులాబీ తోటలో. వీటికి గాను థైసనో నువాగ్రో అజాడిస్ ఇచ్చామండి. ఏదైతే రేఖలు తక్కువగా ఉన్నాయో వీటికి గాను ప్రోమిజోలు కెనోజామైక్రాన్ని ఆల్టర్నేటివ్ డేస్ ఒక 10 to 15 days గ్యాప్లో ఇస్తూ వచ్చాము. ఇది కవర్ అవటమే కాకుండా రేఖల సంఖ్య పెరిగి గుబురు, ఒక 3 రోజులు నిలవ ఉండే ఫ్లవర్ వారం రోజుల పాటు నిలవ ఉండటము, వీటి మధ్య బాగా తేడాలను గమనించి రైతు మన దగ్గరికి వస్తున్నారండి. అయితే చాలామంది ఏంటంటే పొటాషియం సాల్ట్ ఆఫ్ లియోనార్డైట్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో విరివిగా ఉంది మేడం, మరి మీది ఎందుకు ఇంత ప్రైస్ ఎక్కువ అనే విషయము చాలామంది రైతులు అడుగుతున్నారు మమ్మల్ని. దానికి కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. ప్యూరిటీ అనేది ఒక అగ్రికల్చర్ కౌన్సిల్ నిర్ధారించాలే తప్ప మనం నిర్ధారించగలిగింది కాదు. మీరు ఒకసారి కనుక ప్యూరిటీని చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎక్కడైనా సరే ఎంత వేరియేషన్ వచ్చింది, ఒక ఫ్లవరింగ్ కానీ ఈల్డింగ్ విషయంలో కానీ ఫర్టిలైజర్ స్థాయి ఎంత తగ్గింది, దిగుబడి ఎంత తగ్గింది. మాకు ఇప్పుడు మేము మదనపల్లిలో పంపించిన ప్రతి రైతు 50% వేరియేషను ప్రతి ఒక్కరు చెప్పారు. ఇంకా అదనంగా వచ్చిన వారు ఎవరు అంటే పీహెచ్ బ్యాలెన్సర్ని వాడిన వాళ్ళు తరచూ మాకు ఫొటోస్ సెండ్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్తూ మా దగ్గర ఉన్న ఉత్పత్తుల్ని అన్వయించుకుంటూ ముందుకు వెళ్ళిన వాళ్ళకి మీరు నోటీస్ చేసుకుంటే 10 పూలు వచ్చే దగ్గర 17 నుంచి 18 పూలు వచ్చాయి. అంటే మీకు వేరియేషన్ ఎంత కనబడుతుంది? 70 to 80% వేరియేషన్ కనపడుతూ మీరు ఎప్పుడైతే కెమికల్ స్థాయిని తగ్గించుకుంటారో,
ప్యూరిటీని గమనించగలుగుతారో డెఫినెట్గా మీరు ఈల్డింగ్ అనేది పెంచి తీసుకోగలుగుతారు. మన రైతుల అనుభవాలను చూడటం కోసం కూడా మీరు దగ్గర ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ కూడా చేయొచ్చండి. 6 నెలల పాటు గులాబీ తోటను కంటికి రెప్పలా కాపాడుకుంటే ఎకరానికి 1,00,000 తక్కువ కాకుండా ఆదాయం పొందవచ్చని, ఒక్కసారి నాటిన చిట్టి గులాబీ రకం 5 సంవత్సరాల వరకు దిగుబడిస్తుందని చెబుతున్నారు యువ రైతు భానుప్రకాష్.